భారీ సంఖ్యలో జనం ఒక చోట చేరినప్పుడు వారికి సౌకర్యాలతో పాటు భద్రత కల్పించడం అతి ముఖ్యం. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా సకాలంలో చర్యలు తీసుకోవాలి. ఈ క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్లో ఏమాత్రం వైఫల్యం జరిగినా విషాదానికి దారితీస్తుంది. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా సందర్భంగా జరిగిన 2 తొక్కిసలాటలు క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ వైఫల్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. సమన్వయ లోపాలతో జరిగిన ఈ ఘటనల తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టాయి ప్రభుత్వాలు. ప్రపంచమంతా ప్రయాగ్రాజ్ వైపు చూస్తోంది. త్రివేణి సంగమ తీరంలో నిర్వహిస్తున్న కుంభమేళాకు కోట్లాదిగా భక్తులు తరలివస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం కుంభమేళాకు అతి ప్రాచీన నేపథ్యం ఉంది. 12 పూర్ణ కుంభమేళాల తర్వాత 144 ఏళ్లకోసారి వచ్చే మహాకుంభమేళా కేవలం ప్రయాగ్రాజ్లో మాత్రమే నిర్వహిస్తారు. ఇక్కడి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేస్తే పాపాలు తొలగి దేహ త్యాగ అనంతరం మోక్షప్రాప్తి కలుగుతుందనేది విశ్వాసం. 45 రోజుల పాటు జరిగే ఈ వేడుకలో 6 ముఖ్యమైన తిథులను మరింత పవిత్రమైనవిగా నమ్ముతారు. త్రివేణి సంగమంలో ఇప్పటివరకు 55 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. మహాకుంభమేళా ముగిసే నాటికి పుణ్యస్నానాల సంఖ్య 60 కోట్లకు మించిపోనుందని అంచనా. సీఎం యోగి ఆదిత్యనాథ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దగ్గరుండి మరీ కుంభమేళా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వేలాది మంది భద్రతా సిబ్బందిని, పారిశుద్ధ్య కార్మికులను మోహరించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఈ అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకలో విషాదం చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం వద్దకు అమృత స్నానం కోసం భక్తులు పోటెత్తుగా భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. అఖాడాల స్నానం కోసం ఏర్పాటు చేసిన ఘాట్ల దగ్గర అందరికన్నా ముందుగా స్నానాలు చేసేందుకు యాత్రికులు దూసుకొచ్చారు. ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాటలో అధికారిక లెక్కల ప్రకారం 30 మంది భక్తులు మృతి చెందారు. మరో 60 మందికి పైగా గాయపడ్డారు. తొక్కిసలాటకు కారణాలు ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన చెత్త డబ్బాలు, చీకట్లో కనబడక కొందరు తన్నుకుని పడిపోయారని, వెనుక ఉన్నవారు నెత్తిమీద పెద్ద పెద్ద బ్యాగులతో సహా వీరి మీద పడ్డారని, పవిత్ర స్నానాలకు సమయం ఆసన్నమైందన్న ప్రకటనలతో భక్తుల్లో ఒత్తిడి పెరిగిందని చెప్తున్నారు. కోట్లాది మంది పుణ్యస్నానాలు ఆచరించే ఆధ్యాత్మిక వేడుకలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోవటం అత్యంత బాధ కలిగించే అంశమే. ఇప్పటికే ఉన్న రద్దీకి తోడు మౌని అమావాస్య నాడు మరింతగా భక్తులు వస్తారని నిర్వాహకులకు తెలియంది కాదు. 6 పవిత్ర దినాల్లో 10 కోట్లతో ఘాట్లు కిటకిటలాడతాయని ముందుగానే అంచనాలు ఉండగా పెద్ద పెద్ద ఘోరాలకు ఇలా చిన్న చిన్న కారణాలు చెప్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఇంత భారీగా భక్తజనం వచ్చినప్పుడు వారిని నియంత్రించడం, నిలువరించడం సులభమేమీ కాదు. కానీ తగిన సదుపాయాలు, ఏర్పాట్లు చేశామంటూ విస్తృత ప్రచారంతో ప్రజలు పెద్ద ఎత్తున వచ్చేట్టుగా ప్రభుత్వాలే కృషి చేస్తున్నప్పుడు ఆ పవిత్ర కార్యం క్షేమంగా పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. బ్రహ్మ ముహూర్తానికి ముందు భక్తులు పెద్ద సంఖ్యలో ఒక్కసారిగా వచ్చిపడి కట్టుతప్పి బారికేడ్లు ధ్వంసం చేసి మరో దారి పట్టడంతో ఈ దారుణం జరిగిపోయిందని యూపీ పోలీసు ఉన్నతాధికారి చెప్తున్నారు. సామాన్య భక్తజనానికి అందుబాటులో ఉండాల్సిన ఘాట్ల సంఖ్యను కుదించడం, వీఐపీలకు ప్రాధాన్యం ఇవ్వటం విమర్శలకు తావిస్తోంది. మౌని అమావాస్య నాడు సంగమ ఘాట్లో అమృత స్నానాలకు సామాన్య భక్తులు పోటెత్తడం సహజం. భక్తులు సంగమ ముఖద్వారం వద్దకు రావద్దని, సమీపంలో ఉన్న ఘాట్లలోనే స్నానాలు చేసి వెనక్కి పోవాలని సీఎంతో సహా అందరూ ఘటన అనంతరం చేస్తున్న సూచన ముందుగానే ప్రజలకు విస్తృతంగా చేరి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఘటన జరిగిన తర్వాత అనేక గంటల పాటు ఫోన్ సిగ్నల్స్ అందుబాటులో లేకుండా పోయాయని, వదంతుల వ్యాప్తిని నిరోధించడానికి ఇది జరిగి ఉంటుందని చెప్తున్నారు. కానీ వాస్తవాలు తెలియకపోవడంతో మరింత గందరగోళానికి, భయాలకు అవకాశం ఉంటుంది. తొక్కిసలాట ఘటన తర్వాత ప్రయాగ్రాజ్కు వచ్చే మార్గాలన్నీ మూసివేయడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు రోడ్ల మీదే గంటల తరబడి నిలబడాల్సి వచ్చింది. తొక్కిసలాట బీభత్స దృశ్యాలు మనసును కలిచివేస్తున్నాయి. ఆప్తులను కోల్పోయిన వారు, అవయవాలు చిత్రమై ఆసుపత్రుల పాలైన వారి వేదన తీర్చలేనిది. కోట్లాది మంది భక్తులు వచ్చినప్పుడు తొక్కిసలాట సహజమేనని కొందరి వాదన. స్వతంత్ర అనంతరం తొలి కుంభమేళాలో ఇంతకంటే ఎక్కువ సంఖ్యలో జనం మరణించారని అంటున్నారు. ఇలాంటి వాదనలు మూర్ఖత్వమే అవుతాయి. అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచ స్థాయి నిర్వహణ పద్ధతులను అమలు చేశామని చెప్తున్నప్పుడు కూడా గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కావాలని ఎవరైనా కోరుకుంటారా? ఈ తీవ్ర విషాదం నేపథ్యంలో మహాకుంభమేళా నిర్వహణలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీవీఐపీ పాస్లను పూర్తిగా రద్దు చేసింది. భక్తుల రద్దీని నియంత్రించేందుకు మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతంలోకి ఎలాంటి వాహనాలు ప్రవేశించకుండా నిషేధం విధించింది. ఈ ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా ప్రకటించింది. అలాగే వాహనాల ప్రవేశానికి ఎలాంటి మినహాయింపులు లేవని ప్రభుత్వం తేల్చి చెప్పింది. చిరు వ్యాపారులు రోడ్లపై దుకాణాలు పెట్టుకుంటే వాటిని వెంటనే ఖాళీ స్థలాల్లోకి మార్చాలని స్థానిక యంత్రాంగాన్ని ఆదేశించింది. ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించింది.
మేళా ప్రాంతంలో పెట్రోలింగ్ని పెంచాలని పోలీసు అధికారుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు కుంభమేళా తొక్కిసలాట ఘటనపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఘటన దురదృష్టకరమైంది అయినప్పటికీ ఈ ఘటనపై విచారణ అంశం ప్రస్తుతానికి తమ పరిధిలో లేదని సీజేఐ బెంచ్ పిటిషనర్కి స్పష్టం చేసింది. మహాకుంభమేళాతో ముడిపడిన మరో దుర్ఘటన కూడా దేశ ప్రజల్ని షాక్కి గురిచేసింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఫిబ్రవరి 15 రాత్రి జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన అత్యంత విషాదకరమైంది. ప్రయాగ్రాజ్ నుంచి వస్తున్న భక్తుల సంఖ్యను అంచనా వేయటంలో రైల్వే శాఖ అధికారులు ఘోరంగా విఫలమైనట్టు విమర్శలు వస్తున్నాయి. రైళ్ల రాకపోకలపై తప్పుడు అనౌన్స్మెంట్ తొక్కిసలాటకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. చివరి నిమిషంలో ప్లాట్ఫామ్ మార్చడంతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. 12వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి శివగంగా ఎక్స్ప్రెస్ వెళ్లగానే అక్కడికి ప్రయాణికులు పోటెత్తారని తెలిపింది. 12, 13, 14, 15, 16 ప్లాట్ఫామ్లు రద్దీగా మారాయి. గంటకు 1500 టికెట్ల విక్రయాన్ని ఆపాలని కోరినట్లు ఆర్పీఎఫ్ తెలిపింది. స్పెయిల్ ట్రైన్ 12వ ప్లాట్ఫామ్కు వస్తుందని చెప్పారు. మళ్లీ 16 నెంబర్కు వస్తుందంటూ ప్రకటన చేశారని తన నివేదికలో తెలిపింది. 2, 3 నెంబర్ ఫుట్ఓవర్ బ్రిడ్జిలపైకి వెళ్లటానికి ప్రయాణికులు మెట్లెక్కుతుండగా తొక్కిసలాట జరిగినట్లు పేర్కొంది. ప్రయాగ్రాజ్కు ప్రయాణం కట్టిన సామాన్యులను భద్రంగా గమ్యానికి చేర్చని మన రైల్వే వ్యవస్థ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమిది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత దేశంలోని వివిధ రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు 3 నూతన విధానాలను అనుసరించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. అందులో మొదటి విధానం హోల్డింగ్ ఏరియా ఏర్పాటు. దేశంలోని 60 ప్రధాన రైల్వే స్టేషన్లలో హోల్డింగ్ ఏరియాను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏరియాల్లో రైలు ప్రయాణికులు తాము ఎక్కాల్సిన రైలు వచ్చే వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. రైలు వచ్చిన తర్వాతనే ప్రయాణికులంతా క్రమ పద్ధతిలో వెళ్లాల్సి ఉంటుంది. ముందుగా ఈ వ్యవస్థను న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, ఆనంద్ విహార్ స్టేషన్, లక్నో, వారణాసి, మొఘల్ సరాయ్, కాన్పూర్, ఝాన్సీ, పాట్నా, ముంబై, సూరత్, బెంగళూరు, హౌరా తదితర స్టేషన్లలో ఏర్పాటు చేయనున్నారు. రెండోది ప్రయాణికులకు అవగాహన. రైల్వే స్టేషన్లలో ముందు జాగ్రత్త చర్యలపై ప్రయాణికులకు అవగాహన కల్పించనున్నారు. దీనిలో భాగంగా ప్రయాణికులెవరూ మెట్లపై కూర్చోకూడదని విజ్ఞప్తి చేయనున్నారు. పలువురు ప్రయాణికులు మెట్లపై కూర్చోవటం వల్ల ఆ మెట్లపై ఎక్కేవారికి, దిగేవారికి పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిని గుర్తించిన దరిమిల అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మూడోది సూచనలు, సలహాల స్వీకరణ. వివిధ రైల్వే స్టేషన్లలో రైల్వే అధికారులు 6 నెలల పాటు ప్రత్యేక అవగాహన ప్రచారాన్ని చేపట్టనున్నారు. దీనిలో భాగంగా ప్రయాణికులకు ప్లాట్ఫారాల వద్ద పనిచేసే సిబ్బంది, స్టాల్స్ నిర్వహిస్తున్న దుకాణదారులకు రైల్వే అధికారులు పలు సూచనలు చేయనున్నారు. అలాగే వారి నుంచి రద్దీ నియంత్రణకు అవసరమైన సలహాలను కూడా స్వీకరించనున్నారు. ఈ 3 విధానాలు ముందుగానే ఆచరణలోకి తెచ్చి ఉంటే ఫిబ్రవరి 15 నాటి రాత్రి ఘటన జరిగి ఉండేది కాదు. సాధారణంగా మన ఇళ్లలో జరిగే చిన్న చిన్న ఫంక్షన్లకే అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఇదే సామూహిక వేడుకలైతే మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. భారీ సంఖ్యలో జనం ఒకచోట చేరినప్పుడు వారికి సౌకర్యాలతో పాటు భద్రత కల్పించడం అతి ముఖ్యం. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా సకాలంలో చర్యలు తీసుకోవాలి. ఈ క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్లో ఏమాత్రం వైఫల్యం జరిగినా విషాదానికి దారితీస్తుంది. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా సందర్భంగా జరిగిన ఈ 2 తొక్కిసలాటలు క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ వైఫల్యానికి నిదర్శనంగా చెప్పొచ్చు. జరిగిన పొరపాట్లను అధ్యయనం చేసి భవిష్యత్తులో జరిగే ఇలాంటి కార్యక్రమాలతో పొరపాట్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ప్రయాగ్రాజ్లో జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26, 2025 వరకు కొనసాగుతుంది. పౌష్ పౌర్ణమి స్నానంతో ప్రారంభమై మహాశివరాత్రితో ముగుస్తుంది. ఈ మహాక్రతువులోని ముఖ్య తేదీలు: జనవరి 13 పౌష్ పౌర్ణమితో ప్రారంభం, జనవరి 14 మకర సంక్రాంతి, జనవరి 29 మౌని అమావాస్య, ఫిబ్రవరి 3 బసంత్ పంచమి, ఫిబ్రవరి 12 మాఘి పౌర్ణిమ, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి నాడు ముగింపు.